హలో అందరికీ, ఈ వీడియోలో వచ్చేసి నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. నాన్ వెజ్ లేదు అంటే బెస్ట్ ఆప్షన్ మష్రూమ్ కర్రీ అనమాట. అందులోనూ మష్రూమ్ అంటే మా పాపకి బాగా ఇష్టము. పిల్లలకి ఇష్టం అంటే కంపల్సరీ వండడానికే ట్రై చేస్తానన్నమాట ఇంట్లో నేను. ఇలా వాళ్ళకి ఇష్టమైంది చేసి పెట్టిన రోజైనా తినడానికి మనల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కొంచెం మనస్ఫూర్తిగా తిని హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఇలా వారంలో ఒక్కసారైనా మష్రూమ్ కానీ పన్నీరు, బ్రోకలీ, బెండకాయ ఇవి ఆమెకి ఇష్టమైన ఐటమ్స్ ఇవి చేసి పెడతా ఉంటాను నేను. ఇలా ఆమెకి ఇష్టమైన కర్రీ వండినా లేదా నేను ఏదైనా కర్రీ చేస్తుంటే అది మంచి స్మెల్ వచ్చిందంటే ఇంకా పక్కకి వెళ్ళదనమాట, నా పక్కనే వంటింట్లోనే ఉంటుంది. కర్రీ వండేంతసేపు నాకు ఫ్రిడ్జ్ నుంచి వెజిటబుల్స్ తెచ్చేయడము, ఉప్పు కారం అందించడము, ఈ హెల్ప్స్ అన్నీ చేసిందనమాట. నేను ఇంకా కర్రీ విషయానికి వస్తే కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేసి మసాలా దినుసులు అన్నీ వేసాను. దాని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను టమాటా, అల్లము, వెల్లుల్లి అలాగే కొంచెం కాజు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఈ టమాటా ప్యూరీ అంతా బాగా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసుకున్నాను. మష్రూమ్ వేసుకున్న 6 నిమిషాలకి కర్రీ రెడీ అయిపోతుంది. చివరిగా ఉంటే కస్తూరి మేతి, కొత్తిమీర వేసుకున్నాము అంటే కర్రీ సూపర్గా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని